హలో గాయ్స్, మనకి నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. సో ఈ మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మరి ఏకంగా 7 వికెట్స్ తేడాతో పంజాబ్ కింగ్స్ ముంబై మీద గెలవడం జరిగింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం అసలు ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా సో దీని గురించి ఏమంటున్నాడు అనే దాని గురించి క్లియర్గా వీడియోలో మాట్లాడదాం. అయితే ఫస్ట్ హార్దిక్ పాండ్యా ఏమన్నాడు అనే దానికంటే ఫస్ట్ ఓవరాల్ సినారియో కనుక ఒకసారి చూసుకుంటే మ్యాచ్లో మనకి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ చూస్తే వీళ్ళు 184 రన్స్ చేశారు, అది కూడా 7 వికెట్స్ కోల్పోయి. దాని తర్వాత పంజాబ్ కింగ్స్ చూసుకుంటే కేవలం 18.3 ఓవర్స్లోనే మ్యాచ్ని ఫినిష్ చేశారు 187 రన్స్ కొట్టి. అయితే ఇక్కడ దీని తర్వాత మరి హార్దిక్ పాండ్యా చెప్తుంది ఏంటంటే మేము ఈ మ్యాచ్ ఓడిపోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి మా బ్యాటింగ్ అయితే, ఇంకోటి వచ్చేసరికి మా బౌలింగ్. ఎందుకంటే బ్యాటింగ్లో చూసుకుంటే మేము ఒక 20 నుంచి 30 రన్స్ తక్కువ కొట్టాం అనిపించింది. 184 అంటే ఈజీగా టార్గెట్ చేసి చేయొచ్చు. సో మరి ఇంకొక 20 రన్స్ కనుక కొట్టినట్టయితే ఆటోమేటిక్గా మేము ప్రెషర్ బిల్డ్ చేసేవాళ్ళం. సో దానివల్ల మేము గెలిచే ఛాన్సెస్ ఉండేవి. సో మరి బ్యాటింగ్లో ఒక 20 రన్స్ కొట్టినట్టయితే సో సెట్ అయిపోయేది. కానీ మరి దాని తర్వాత బౌలింగ్లో చూసుకుంటే మరి జోష్ ఇంగ్లీష్కి అలాగే ప్రియాంశ్ ఆర్యకి వాళ్ళిద్దరి మధ్య 109 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. ఆ పార్ట్నర్షిప్ని మేము బ్రేక్ చేయలేకపోవడమే ఈరోజు మేము ఓడిపోవడానికి కారణం అని చెప్పేసి ఈ 2 స్టేట్మెంట్లు ఇచ్చాడనమాట. అయితే దాని తర్వాత హార్దిక్ చెప్తుంది ఏంటంటే మరి ఈ మ్యాచ్ అయితే ఓడిపోయాం. సో ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా మేము ఎలిమినేటర్ ఆడాల్సిందే. ఎలిమినేటర్ నుంచి మాకు ప్రతి మ్యాచ్ కూడా చావు రేవు లాంటి మ్యాచే. సో ఖచ్చితంగా మరి ఈ మ్యాచ్లో ఏవైతే మిస్టేక్ చేసామో ఇవి మళ్ళీ రిపీట్ అవ్వనీయకుండా ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే మ్యాచెస్ అన్నీ గెలుస్తాం. సో ఖచ్చితంగా ఫైనల్కి వెళ్ళి ఫైనల్ ట్రోఫీ కొడతాను ట్రై చేస్తామని చెప్పేసి మరి ఈ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడనమాట. సో ఏదైనా సరే మరి ఫైనల్గా హార్దిక్ పాండ్యా చేసిన కామెంట్స్ని బట్టి అలాగే నేను ముంబై ఇండియన్స్ పర్ఫార్మెన్స్ బట్టి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.